హాయ్ అండి. అందరికీ నమస్కారం. మన తెలంగాణలో ఉన్న రైతన్నలకి అదిరిపోయేటట్టు శుభవార్త చెప్పారు వ్యవసాయ శాఖ మంత్రిగా తుమ్మల నాగేశ్వరరావు గారు. అదేవిధంగా సీఎంగా రేవంత్ రెడ్డి గారు. గతంలో ఏదైతే హామీ ఇచ్చారో రైతు భరోసా, అలాగే కూలీలకి, కౌలు రైతులకి ముగ్గురికైతే డబ్బులైతే విడుదలైతే చేసేస్తుంది ఈసారి కాంగ్రెస్ ప్రభుత్వం. మొత్తంగా చూసుకుంటే రైతు భరోసా పైన గ్రీన్ సిగ్నల్ అయితే ఇచ్చారు కాబట్టి రైతన్నలకి ఎప్పటినుంచి రైతు భరోసా సంబంధించిన డబ్బులనేది వాళ్ళ ఖాతాలో జమ చేయడం అయితే జరుగుతుంది అనే మనం అప్డేట్ అనేది ఈరోజు ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం. సో మీ బ్యాంక్ అకౌంట్‌లో ఎప్పటినుంచి ఈ అమౌంట్ అయితే క్రెడిట్ అయితే అని కూడా మనమైతే పూర్తిగా మాట్లాడుకుందాం కాబట్టి వీడియో మాత్రం మీరైతే లాస్ట్ వరకు చూడండి. ఓకేనా? అదేవిధంగా కౌలు రైతన్నలు కూడా చాలామంది అడుగుతున్నారు. సో మాకు కూడా ఈసారి ఏమైనా రైతు భరోసా ఇస్తారా? ఇవ్వరా? అని వాళ్ళు కూడా మంచి గుడ్ న్యూస్ అయితే ఉంది కాబట్టి కొంచెం వీడియోని మాత్రం ఎండ్ వరకు చూడండి. ఓకేనా? సో ఇప్పుడైతే మనం లేట్ చేయకుండా వీడియో అయితే స్టార్ట్ అయితే చేసుకుందాం. ముందుగా చూసుకుంటే వీడియోని మాత్రం ఒక లైక్ చేసేయండి. అలాగే ఛానల్‌ని మీరైతే సబ్స్క్రైబ్ చేసుకుంటే ఏ చిన్న అప్డేట్ ఉన్నా సరే మీరైతే నోటిఫికేషన్ ద్వారా తెలుసుకోవచ్చు కాబట్టి వీ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా? ఇప్పుడు చూసుకుంటే మన తెలంగాణలో ఉన్న రైతులకి గతంలో ఏదైతే ఎలక్షన్ ముందు హామీ ఇచ్చారో సీఎంగా రేవంత్ రెడ్డి గారు అప్పటికి మనకైతే చాలా హామీలైతే ఇవ్వడం అయితే జరిగింది. రైతులకి అలాగే కౌలు రైతులు, కూలీలకి. సో కూలీలకి గతంలోనే మేము 12,000 అయితే సంవత్సరానికి అందిస్తామని చెప్పారు కదా! అదేవిధంగా కౌలు రైతులు కూడా మేము రైతు భరోసా అందించేస్తాం కూడా చెప్పారు. కానీ ఒక్కసారి కూడా ఎవ్వరికీ డబ్బులైతే రాలేదు. రైతు భరోసా డబ్బులు రాలే, కూలీలకు డబ్బులైతే రాలే అని చాలామంది అయితే మాట్లాడుకోవడం అయితే జరిగింది కదా! సో మొత్తంగా చూసుకుంటే రైతు భరోసా పైన అయితే క్లారిటీ అయితే ఇచ్చారు వ్యవసాయ శాఖ మంత్రిగా తుమ్మల నాగేశ్వరరావు గారు. ఏందంటే రైతులకి రైతు భరోసా పైన డబ్బులనేది విడుదల చేస్తున్నామని చెప్పడం అయితే జరిగింది. సో ఈసారి వచ్చేసి మన తెలంగాణలో రైతన్నలకి రైతు భరోసా గ్రీన్ సిగ్నల్ అయితే ఇచ్చింది కాబట్టి సర్కారు ఈసారి ఎవరికి రైతు భరోసా డబ్బులైతే వస్తాయంటే వానాకాలం పంట ఎవరైతే వేసి ఉంటారో వాళ్ళకి మాత్రమే రైతు భరోసా డబ్బులైతే అందించేస్తుంది ఈసారి కాంగ్రెస్ ప్రభుత్వం. అదేవిధంగా చూసుకుంటే మనకి ఏదైతే రియల్ ఎస్టేట్ భూములు కానీ, దాంతోపాటు రోడ్డు కింద వెళ్ళిన భూములు ఏదైతే ఉంటాయో వాటికి మన దగ్గర పట్టాలు ఉన్నా సరే వాటికైతే రైతు భరోసా సంబంధించిన డబ్బులు అనేది వాళ్ళ ఖాతాలో అయితే జమ చేయదని చెప్పడం అయితే జరిగింది ఈసారి తెలంగాణ సర్కార్. ఎందుకంటే ఎవరైతే వ్యవసాయం చేస్తున్నారో వాళ్ళకి మేము సహాయం అందిస్తాం అని కూడా చెప్పారు. సో ఈసారి చూసుకుంటే మన తెలంగాణలో వానాకాలం పంట వేసిన రైతులు దాదాపు ఒక 40 లక్షల మంది అయితే ఉన్నారు. సో వీళ్ళకే ఈసారి రైతు భరోసా డబ్బులని అందించేస్తుంది కాంగ్రెస్ ప్రభుత్వం. ఈ డబ్బులు కూడా మనకి ఎప్పటి నుంచి విడుదలైతే చేస్తారంటే మనకి ఈ దసరా పండుగ అయితే వస్తుంది కదా! దసరా పండుగ ముందు నుంచి రైతుల ఖాతాలో దసరా కానుకగా ఈ డబ్బులనేది జమ చేయడం అయితే జరుగుతుంది అని చెప్పడం అయితే జరిగింది వ్యవసాయ శాఖ మంత్రిగా తుమ్మల నాగేశ్వరరావు గారు. అలాగే కౌలు రైతులకి వచ్చేసి గతంలో ఏదైతే హామీ ఇచ్చారో ఎకరానికి అంటే మనం ఎలా అంటే సంవత్సరానికి 12,000 రూపాయలైతే ఇస్తామని చెప్పారు కదా! ఆ డబ్బులనేది ఈసారి అయినా ఇస్తారా? ఇవ్వరా? అని చాలామంది ఎదురైతే చూస్తున్నారు కానీ వీళ్ళ గురించి ఒక మాట అయితే మాట్లాడలేదు. చాలా వరకైతే రైతు భరోసా గురించి అయితే మాట్లాడారు. అదేవిధంగా కౌలు రైతులైతే ఎవరైతే ఉంటారో వాళ్ళకు కూడా ఒక క్లారిటీ అయితే ఇచ్చారు. కౌలు రైతులు అలాగే మీ ఓనర్లు ఎవరైతే ఉంటారో వాళ్ళ దగ్గర నుంచి మీరైతే తీసుకోవాలని చెప్పడం అయితే జరిగింది. కానీ మన తెలంగాణలో అలాంటివి మాత్రం జరగదు. ఎందుకంటే కౌలుకి ఇచ్చింది నీకు భూమి పండడానికి, పంట వేసుకోవడానికి, రైతు భరోసా డబ్బులు ఇవ్వడానికి కాదు అని చాలా వరకు అయితే చెప్పడం అయితే జరుగుతుంది. కాబట్టి అది వచ్చేసి మన తెలంగాణలో కాని పని. రైతు భరోసా డబ్బులు మాత్రం మనకి ఈ దసరా సందర్భంగా రైతుల ఖాతాలో జమ చేసేస్తుంది కాంగ్రెస్ ప్రభుత్వం. వీడియో నచ్చితే మాత్రం వీడియోని ఒక లైక్ చేసేయండి. అలాగే ఛానల్‌కి అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.